నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమానికి మరోసారి మీ అందరికీ స్వాగతం. మీకు అభినందనలు. 2026 సంవత్సరం కొన్ని రోజుల దూరంలోనే ఉంది. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఒక సంవత్సరం జ్ఞాపకాలు మొత్తం నా మనసులో తిరుగుతూ ఉన్నాయి. అనేక చిత్రాలు, అనేక చర్చలు, దేశాన్ని ఏకం చేసిన అనేక విజయాలు గుర్తుకొస్తున్నాయి. ప్రతి భారతీయుణ్ణి గర్వపడేలా చేసిన అనేక క్షణాల్ని అందించింది మనకు 2025. దేశ భద్రత నుండి క్రీడా మైదానాల దాకా, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికల దాకా భారతదేశం ప్రతి చోట తన బలమైన ముద్ర వేసింది. ఈ సంవత్సరం ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వకారణంగా మారింది. నేటి భారతదేశం తన భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడదు అని ప్రపంచం స్పష్టంగా తెలుసుకున్నది. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా దేశంలోని ప్రతి మూల నుండి భారతమాత పట్ల ప్రేమ, భక్తికి సంబంధించిన చిత్రాలు ముందుకొచ్చాయి. ప్రజలు తమ తమ స్వీయ ప్రత్యేక మార్గాల్లో తమ భావాల్ని అద్భుతంగా వ్యక్తం చేశారు. మిత్రులారా, వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇదే స్ఫూర్తి వందే మాతరం 150 అంటే ఈ హ్యాష్ట్యాగ్తో మీ సందేశాలు, సూచనల్ని పంపండి అని నేను మిమ్మల్ని కోరాను. ఈ ప్రచారంలో దేశ ప్రజలు ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో. మిత్రులారా, 2025 క్రీడల పరంగా కూడా చిరస్మరణీయమైన సంవత్సరం. మన పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. మహిళల క్రికెట్ జట్టు మొట్టమొదటిసారిగా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. అంధ మహిళల T20 ప్రపంచ కప్ను గెలుచుకోవటం ద్వారా మన భారతదేశ అమ్మాయిలు ఒక అద్భుత చరిత్ర సృష్టించారు. ఆసియా కప్ T20లో త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరేశారు. ప్రపంచ ఛాంపియన్షిప్లో అనేక పతకాలు సాధించడం ద్వారా ఏ అడ్డంకి కూడా మన శక్తిని ఆపలేదు అని పారా అథ్లెట్లు అద్భుతంగా నిరూపించారు. భారతదేశం వైజ్ఞానిక అంతరిక్ష రంగంలో కూడా ముందుకు దూసుకెళ్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న మొదటి భారతీయురాలు శుభాంశు శుక్లా. పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణకు సంబంధించి కూడా అనేక ప్రయత్నాలు జరిగాయి 2025లో. భారతదేశంలో చిరుతల సంఖ్య ఇప్పుడు 30కి పైగా పెరిగింది. 2025లో విశ్వాసం, సంస్కృతి, భారతదేశ ప్రత్యేక వారసత్వం అన్నీ కలిసొచ్చాయి. సంవత్సర ప్రారంభంలో జరిగిన ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. సంవత్సరం చివరిలో అయోధ్యలోని రామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపింది. స్వదేశీ పట్ల ఉత్సాహం కూడా స్పష్టంగా గోచరిస్తోంది. భారతీయుడి చెమటతో, భారత మట్టి సుగంధంతో కూడిన వస్తువుల్ని మాత్రమే ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. భారతదేశానికి 2025 సంవత్సరం మరింత విశ్వాసాన్ని ఇచ్చింది అని నేడు మనం గర్వంగా చెప్పగలం. మిత్రులారా, ఈ సంవత్సరం మనం ప్రకృతి వైపరీత్యాల్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు కూడా సాంకేతిక నైపుణ్యాన్ని, సాహసాన్ని, సహకారాన్ని, సామర్థ్యాన్ని నిరూపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 2026లో కొత్త ఆశలు, కొత్త సంకల్పాలతో ముందుకు సాగేందుకు దేశం సిద్ధంగా ఉంది. నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశాన్ని నేడు ప్రపంచం గొప్ప ఆశతో చూస్తోంది. భారతదేశంలో ఆశాభావానికి అతి పెద్ద కారణం మన యువశక్తి. వైజ్ఞానిక రంగంలో మన విజయాలు, కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక విస్తరణ ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్ని బాగా ఆకట్టుకున్నాయి. మన దేశం వైపు చూసేందుకు ప్రేరణగా నిలుస్తూ ఉన్నాయి. మిత్రులారా, భారతదేశ యువత ఎల్లప్పుడూ కొత్త అంశాల్ని సాధించాలి అన్న మక్కువ కలిగి ఉంటారు. వారి అవగాహన కూడా అలాగే ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుంది. దేశ నిర్మాణానికి మేము ఎలా దోహదపడగలం అని నా యువమిత్రులు తరచుగా నన్ను అడుగుతూ ఉంటారు. చాలామంది తమ ఆలోచనల్ని ఎలా అందించగలము అని అడుగుతూ ఉంటారు. మన యువ మిత్రుల ఉత్సుకతకు సమాధానం
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్. దీని మొదటి దఫా కార్యక్రమం పోయిన సంవత్సరం జరిగింది. ఇప్పుడు రెండవ కార్యక్రమం కొన్ని రోజుల తర్వాత జరగనుంది. వచ్చే నెల 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం. ఆ రోజున యంగ్ లీడర్స్ డైలాగ్ కూడా జరుగుతుంది. నేను కూడా ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొంటాను. ఈ కార్యక్రమంలో మన యువత నవీన ఆవిష్కరణలు, ఫిట్నెస్, స్టార్టప్లు, వ్యవసాయం ఇలాంటి ఎన్నో ముఖ్యమైన అంశాల మీద తమ ఆలోచనల్ని పంచుకుంటారు అలవోకక. ఈ కార్యక్రమం గురించి నేనెంతో ఉత్సాహంగా చూస్తున్నాను. మిత్రులారా, ఈ కార్యక్రమంలో మన యువత భాగస్వామ్యం రోజు రోజుకు పెరుగుతూ ఉండటం చూసి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దీనికి సంబంధించిన క్విజ్ పోటీ కొన్నాళ్ల క్రితం జరిగింది. ఇందులో 50 లక్షలకు పైగా యువతీ యువకులు పాల్గొన్నారు. ఒక వ్యాసరచన పోటీ కూడా జరిగింది. ఇందులో విద్యార్థులు రకరకాల అంశాల మీద తమ అభిప్రాయాల్ని స్పష్టంగా వ్యక్తం చేశారు. ఈ పోటీలో తమిళనాడు మొదటి స్థానంలో, ఉత్తరప్రదేశ్ 2వ స్థానంలో నిలిచాయి. మిత్రులారా, నేడు దేశంలోని యువతరం తమ ప్రతిభను ప్రదర్శించేందుకు కొత్త అవకాశాలను పొందుతోంది. యువతీ యువకులు తమ సామర్థ్యాలు, తమ ఆసక్తుల ప్రకారం తమ ప్రతిభను ప్రదర్శించగల అనేక వేదికల్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాంటి ఒక వేదికే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఇది ఆలోచనల్ని కార్యాచరణగా మార్చే మరొక అద్భుత మాధ్యమం. మిత్రులారా, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2025 ఈ నెలలో ముగిసింది. ఈ హ్యాకథాన్ సందర్భంగా 80కి పైగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించి 270కి పైగా సమస్యల మీద పనిచేశారు. ట్రాఫిక్ సమస్య లాంటి నిత్య జీవిత సవాళ్లకు సంబంధించిన పరిష్కారాల్ని మన విద్యార్థులు అందించారు. దీనికి సంబంధించి యువతీ యువకులు స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఎంతో ఆసక్తికరమైన దృక్పథాల్ని పంచుకున్నారు. ఆర్థిక మోసాలు, డిజిటల్ అరెస్టులు లాంటి సవాళ్లకు పరిష్కారాల మీద మన యువత తమ ఆలోచనల్ని ముందుపెట్టింది. గ్రామాల్లో డిజిటల్ బ్యాంకింగ్ కోసం సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ మీద అనేక సూచనలు వచ్చాయి. వ్యవసాయ రంగం సవాళ్లను పరిష్కరించడంలో చాలామంది యువతీ యువకులు నిమగ్నమై ఉన్నారు. మిత్రులారా, గత 7-8 ఏళ్లలో 13 లక్షలకు పైగా విద్యార్థులు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో పాల్గొన్నారు. 6,000 కంటే ఎక్కువ సంస్థలు ఈ హ్యాకథాన్లో పాలుపంచుకున్నాయి. యువతీ యువకులు వందలాది సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాల్ని కూడా అందించారు. ఇలాంటి హ్యాకథాన్లు ఎప్పటికప్పుడు జరుగుతాయి. ఈ హ్యాకథాన్లో మీరు భాగస్థులు కావాలి అని నా యువ స్నేహితుల్ని నేను మళ్ళీ కోరుతున్నాను. మిత్రులారా, నేటి జీవితం సాంకేతికతతో ముడిపడి ఉంది. శతాబ్దాల కాలంలో జరిగే మార్పులు ఇప్పుడు కొన్ని సంవత్సరాల్లో జరుగుతున్నాయి. రోబోలు మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తాయేమో అని కొన్నిసార్లు కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. ఈ మారుతున్న కాలంలో మన మూలాలతో అనుసంధానం కావటం మానవ అభివృద్ధికి చాలా ప్రధానమైన అంశం. మన తర్వాతి తరం కొత్త ఆలోచన, కొత్త పద్ధతుల సహాయంతో మన సంస్కృతి మూలాలతో అనుసంధానం కావటాన్ని చూసి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మిత్రులారా, మీరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ గురించి వినే ఉంటారు. పరిశోధన, ఆవిష్కరణలు ఈ సంస్థ ముఖ్య లక్షణాలు. కొన్ని ఏళ్ల క్రితం ఇక్కడి కొంతమంది విద్యార్థులు తమ అధ్యయనాలు, పరిశోధనల్లో సంగీతాన్ని కూడా చేర్చాలి అని భావించారు. అక్కడే ఒక చిన్న సంగీత తరగతి ఆరంభమైంది కూడా. దీనికి పెద్ద వేదిక లేదా ఏదో పెద్ద భారీ బడ్జెట్ అవసరం లేదు. క్రమంగా చొరవ పెరిగింది. నేడు మనం దీన్ని గీతాంజలి ఐఐఎస్సి అనే పేరుతో పిలుచుకుంటున్నాం. ఇది ఇకపై కేవలం ఒక తరగతి కాదు, ఇది క్యాంపస్ సాంస్కృతిక కేంద్రం. ఇది హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం, జానపద సంప్రదాయాలు, శాస్త్రీయ బాణీల్ని అందిస్తుంది. విద్యార్థులు ఇక్కడ కలిసి సాధన చేస్తారు. ఆచార్యులు కలిసి కూర్చుంటారు. వారి కుటుంబాలు కూడా చేరతాయి. నేడు దాదాపు 200 మందికి పైగా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. ప్రత్యేక విషయం ఏంటంటే విదేశాలకు వెళ్ళిన వారు కూడా ఆన్లైన్లో ఈ గ్రూప్లో చేరుతున్నారు. మిత్రులారా,
మన మూలాలతో అనుసంధానం అయ్యేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం మన దేశానికి మాత్రమే పరిమితం కాదు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న మన భారతీయులు తమ పాత్రను సమర్థంగా పోషిస్తూ ఉన్నారు. మనల్ని దేశం వెలుపలికి తీసుకెళ్లే మరో ఉదాహరణ దుబాయ్. దుబాయ్లో నివసించే కన్నడ కుటుంబాలు తమకు తాము ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకున్నాయి. మన పిల్లలు టెక్ ప్రపంచంలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు, కానీ వాళ్ళు తమ భాష నుంచి దూరమవుతున్నారా అని ప్రశ్న. ఆ ప్రశ్న నుండి పుట్టిందే కన్నడ పాఠశాల. పిల్లలకు కన్నడ భాష బోధించటం, నేర్చుకోవటం, రాయటం, మాట్లాడటం అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 1000 మందికి పైగా పిల్లలు ఇందులో పాల్గొంటున్నారు. నిజంగా కన్నడ నాడు నుడి నమ్మ హెమ్మె, కన్నడ భూమి, కన్నడ భాష మనకెంతో గర్వకారణం. మిత్రులారా, మనసుంటే మార్గం ఉంటుంది అని ఒక పాత సామెత. ఈ మాట మణిపూర్కు చెందిన యువకుడు మొయిరాంగ్ థెమ్ సేథ్ ద్వారా మరోసారి నిజం అని నిరూపితమైంది. ఆయన వయసు 40 ఏళ్లలోపే. మొయిరాంగ్ థెమ్ నివసించే మణిపూర్లోని మారుమూల ప్రాంతంలో విద్యుత్తు సమస్య చాలా ఎక్కువగా ఉండేది. ఈ సవాల్ను అధిగమించేందుకు మొయిరాంగ్ థెమ్ స్థానిక పరిష్కారాల మీద ఆధారపడ్డారు. సౌరశక్తితో ఈ పరిష్కారాన్ని కనుగొన్నారు. మణిపూర్లో సౌరశక్తిని ఉత్పత్తి చేయడం చాలా సులభం. కాబట్టి మొయిరాంగ్ థెమ్ సౌర పలకాలను ఏర్పాటు చేయడానికి ఒక ప్రచారాన్ని ఆరంభించాడు. ఈ ప్రచారం కారణంగా నేడా ప్రాంతంలోని వందలాది ఇళ్లకు సౌరశక్తి చేరుకుంది. ప్రత్యేకత ఏంటంటే ఆరోగ్య సంరక్షణ, జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఈ సౌరశక్తి వాళ్ళకెంతో ఉపయోగపడుతోంది. నేడు ఆయన ప్రయత్నాల కారణంగా మణిపూర్లోని అనేక ఆరోగ్య కేంద్రాలు కూడా సౌరశక్తిని పొందుతూ ఉన్నాయి. మణిపూర్ మహిళా శక్తి కూడా ఈ పని నుండి చాలా ప్రయోజనం పొందింది. స్థానిక మత్స్యకారులు, కళాకారులు కూడా సౌరశక్తి ద్వారా సాయం పొందుతూ ఉన్నారు. మిత్రులారా, నేడు PM సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి లబ్ధిదారు కుటుంబానికి సౌర పలకాలను ఏర్పాటు చేయడానికి 75,000 రూపాయల నుంచి 80,000 దాకా అందిస్తోంది. మొయిరాంగ్ థెమ్ ప్రయత్నాలు వ్యక్తిగతం కావచ్చు, కానీ సౌరశక్తికి సంబంధించి ఈ ప్రచారానికి ఒక కొత్త ఉత్సాహాన్ని, ఊపును ఇస్తూ ఉన్నాయి. మన్ కీ బాత్ ద్వారా నేను ఆయనకు నా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేశవాసులారా, మనమిప్పుడు జమ్మూ కాశ్మీర్కు వెళదాం. జమ్మూ కాశ్మీర్ సాంస్కృతిక చారిత్రక వారసత్వాన్ని గురించి మీరు ఎంతో గర్వపడే ఒక కథను మీతో పంచుకుంటున్నాను. జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లాలో జెహన్పోరా అనే ఓ ప్రదేశం ఉంది. చాలా సంవత్సరాలుగా ప్రజలు అక్కడ కొన్ని ఎత్తైన గుట్టల్ని చూస్తూ ఉన్నారు. చూడ్డానికి ఇవి మామూలు గుట్టలే, అవి ఏంటో ఎవరికీ తెలియదు. ఒకరోజు పురావస్తు శాస్త్రవేత్త ఒకరు వాటిని బాగా గమనించాడు. ఆయన ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించటం ఆరంభించాడు. అప్పుడు ఆ గుట్టలు కొంత అసాధారణంగా కనిపించాయి. ఆ తర్వాత గుట్టల శాస్త్రీయ అధ్యయనం ఆరంభమైంది. పైనుండి ఛాయాచిత్రాలు తీసేందుకు డ్రోన్లను ఉపయోగించారు. భూమిని మ్యాప్ చేశారు. ఆపై ఆశ్చర్యకరమైన కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఈ గుట్టలు సహజమైనవి కావు అని తేలింది. అవి భారీ మానవ నిర్మిత నిర్మాణ అవశేషాలు. ఈ సందర్భంలో మరొక ఆసక్తిదాయకమైన విశేషం తెలిసింది. కాశ్మీర్ నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఫ్రాన్స్లోని ఒక మ్యూజియం ఆర్కైవ్లో పాత, అస్పష్టంగా ఉన్న ఒక ఛాయాచిత్రాన్ని కనుగొన్నారు. బారాముల్లాకు చెందిన ఆ ఛాయాచిత్రం 3 బౌద్ధ స్తూపాలను చూపించింది. ఇక్కడి నుండి కాలం మలుపు తిరిగింది మిత్రులారా. కాశ్మీర్ అద్భుతమైన గతం మనకు స్పష్టంగా వెల్లడైంది. ఈ చరిత్ర దాదాపు 2000 ఏళ్ల క్రితంది. కాశ్మీర్లోని జెహన్పోరాలో ఉన్న ఈ బౌద్ధ సముదాయం కాశ్మీర్ గతాన్ని, దాని గొప్ప గుర్తింపును మనకు గుర్తు చేస్తుంది. నా ప్రియమైన దేశవాసులారా, నేనిప్పుడు భారతదేశం నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దేశంలో జరిగిన
ఒక అద్భుత ప్రయత్నాన్ని గురించి మీతో పంచుకుంటున్నాను. ఆ ప్రయత్నం మన హృదయాల్ని ఆకట్టుకుంటుంది. భారతీయ భాష, భారతీయ సంస్కృతిని ప్రోత్సహించేందుకు ఫిజీ దేశంలో ఒక ప్రశంసనీయమైన ప్రయత్నం జరుగుతున్నది. అక్కడి కొత్త తరాన్ని తమిళ భాషతో జోడించేందుకు వివిధ స్థాయిల్లో నిరంతర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఫిజీలోని రాకీ అనే ప్రాంతంలోని ఒక స్కూల్లో మొదటిసారిగా గత నెలలో తమిళ దినోత్సవాన్ని జరుపుకున్నారు. తమ భాషపై బహిరంగంగా గర్వాన్ని వ్యక్తం చేసే వేదిక ఆ రోజు అక్కడి పిల్లలకు లభించింది. వారు తమిళంలో కవితలు చదివారు, తమిళ భాషలో ప్రసంగించారు. వేదికపై ఎంతో ఆత్మవిశ్వాసంతో తమ సంస్కృతిని అలవోకగా ప్రదర్శించారు కూడా. మిత్రులారా, దేశంలో తమిళ భాషను ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి జరుగుతూనే ఉంది. కొన్నాళ్ల క్రితం నా పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో 4వ కాశీ తమిళ సంగమం జరిగింది. ఇప్పుడు నేను మీతో ఒక ఆడియో క్లిప్ పంచుకుంటాను. ఈ క్లిప్ వినండి. తమిళం మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న ఈ పిల్లలు ఎక్కడివారో ఊహించండి. வணக்கம். பாரத அரசாங்கத்தால் ஓரே பாரதம் உன்னத பாரதம் நடத்தப்பட்ட காசி தமிழ் சங்கமம் 4 தமிழ் கற்போம் நான் ரொம்ப கற்க உதாரணத்துக்கு ஏன்னு தமிழில் ಇಂಟ್ರೊಡಕ್ಷನ್ ಕಾಸಿಯೋಡು ಭೂಮಿಲ್ ನಾನು ಪಾಯಲ್ ಪಟೇಲ್ ಅರಸು ಕ್ವೀನ್ಸ್ ಇಂಟರ್ ಕಾಲೇಜ್ కి మానవి అనేవరకు ఏను వడకం. మిత్రులారా, తమిళంలో ఇంత స్పష్టంగా తమ భావాన్ని వ్యక్తీకరిస్తున్న ఈ పిల్లలు కాశీకి అంటే వారణాసికి చెందినవారు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కదా. వారి మాతృభాషేమో హిందీ, కానీ తమిళ భాష పట్ల వారికున్న ప్రేమ వారిని తమిళం నేర్చుకునేందుకు ప్రేరేపించింది. ఈ సంవత్సరం వారణాసిలో జరిగిన కాశీ తమిళ సంగమం సందర్భంగా తమిళం నేర్చుకునేందుకు ఎంతో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. లర్న్ తమిళ్, తమిళ కరాకలం అనే థీమ్ కింద వారణాసిలోని 50కి పైగా పాఠశాలల్లో ప్రత్యేక ప్రచారాల్ని నిర్వహించారు కూడా. దీని ఫలితాల్ని ఈ ఆడియో క్లిప్లో మనం వినొచ్చు. ఎన్న పేరు వైష్ణవ్. நான் நிவேதிதா சிக்ஷா சதன் பாலிகா இன்டர் காலேஜ் வாரணாசி படிக்கிறேன். நான் காஷி தமிழ் கற்கலாம் 4.0 தமிழ் భాషా పిక్కவும் ఇల్లువం కరేన్. ఇంధ వయపుక్క ప్రధాన నరేంద్ర మోదీ అవగలేకు నాను నంటి సొలిగరేన్. మిత్రులారా, తమిళం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష. తమిళ సాహిత్యం కూడా చాలా సమృద్ధమైంది. కాశీ తమిళ సంగమంలో పాల్గొనవలసిందిగా మన్ కీ బాత్లో నేను మిమ్మల్ని కోరాను. ఈరోజు దేశంలోని ఇతర ప్రాంతాల్లో పిల్లలు, యువతలో తమిళ భాషపై ఆసక్తి ఏర్పడటం నాకెంతో సంతోషంగా ఉంది. ఇదే భాషకున్న శక్తి, ఇది భారతదేశ ఐక్యత. మిత్రులారా, వచ్చే నెలలో మనం 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడల్లా స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతల పట్ల కృతజ్ఞతాభావంతో మన హృదయాలు నిండిపోతాయి. మన దేశం స్వాతంత్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసింది. దేశంలోని ప్రతి ప్రాంతం నుంచి ప్రజలు స్వాతంత్రోద్యమం కోసం ఎంతగానో కృషి చేశారు, ఎంతో దోహదపడ్డారు. స్వాతంత్ర సాధన పోరాటంలో పాల్గొన్న చాలామంది వీర నాయకులకు, వీర నాయికలకు దురదృష్టవశాత్తు తగినంత గౌరవం లభించలేదు. అలాంటి స్వాతంత్ర సమరయోధురాలు ఒడిషాకు చెందిన పార్వతీ గిరి. ఆమె శత జయంతిని 2026 జనవరిలో జరుపుకుంటారు. ఆమె 16 ఏళ్ల వయస్సులోనే క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. మిత్రులారా, స్వాతంత్రోద్యమం తర్వాత పార్వతీ గిరిగారు తమ జీవితాన్ని సామాజిక సేవకు, గిరిజన సంక్షేమానికి పరిపూర్ణంగా అంకితం చేశారు. అనేక అనాథ శరణాలయాల్ని స్థాపించారు. పార్వతీగిరి గారి స్ఫూర్తిదాయక జీవితం ప్రతి తరానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది. ମୁଁ పార్వతీగిరిజీంకు శ్రద్ధాంజలి అర్పణ కరుచి. పార్వతీగిరి గారికి నేను నివాళులు అర్పిస్తున్నాను. మిత్రులారా, మన వారసత్వాన్ని మరిచిపోకుండా ఉండటం మన బాధ్యత.
మనకు స్వాతంత్రాన్ని ప్రసాదించిన వీరులు వీర నారీమణుల గొప్ప గాథల్ని తర్వాతి తరాలకు అందించటం అంతకంటే పెద్ద బాధ్యత. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు జరుపుకున్నప్పుడు ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేసింది అని మీకు గుర్తుండే ఉంటుంది. అందులో విస్మృత వీరులు అనేది ఒక విభాగం, అన్సంగ్ హీరోస్ ఇది ప్రత్యేక విభాగం. దేశానికి స్వాతంత్రం సాధించటంలో గణనీయమైన పాత్ర పోషించిన గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకునేందుకు ఈ అన్సంగ్ హీరోస్ అనే వెబ్సైట్ని మీరు సందర్శించవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, సమాజ సంక్షేమానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్ని చర్చించేందుకు ఒక అద్భుత అవకాశం ఈ మన్ కీ బాత్. మనందరికీ ఎంతో ఆందోళన కలిగించే విషయంగా మారిన ఒక సమస్యను నేనిప్పుడు మీతో ప్రస్తావిస్తాను. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ఇటీవల ఒక నివేదికను విడుదల చేసింది. నిమోనియా, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు అంటే UTI ఇన్ఫెక్షన్లు ఇలాంటి అనేక వ్యాధుల విషయంలో యాంటీబయాటిక్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు అని పేర్కొంది. ఇది మనందరికీ ఎంతో ఆందోళన కలిగించే విషయం. ఈ నివేదిక ప్రకారం దీనికి ప్రధాన కారణం ప్రజలు యాంటీబయాటిక్స్ని ఇష్టం వచ్చినట్టు వాడుతూ ఉన్నారు. యాంటీబయాటిక్స్ అంటే ఆలోచించకుండా తీసుకోవాల్సిన మందులు కాదు, వైద్యుడి సలహా మేరకు మాత్రమే వాడాల్సిన ఔషధాలు. ఒక మాత్ర వేసుకుంటే చాలు ప్రతి సమస్య నయమవుతుంది అని ఈ రోజుల్లో ప్రజలు నమ్మటం ఆరంభించారు. అందుకే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు యాంటీబయాటిక్స్ కంటే ఎక్కువ ప్రబలంగా మారుతూ ఉన్నాయి. మీరందరూ మీ అభిష్టానుసారం మందులు వాడకుండా ఉండాలి అని నా కోరిక. యాంటీబయాటిక్స్ విషయానికొస్తే దీన్ని గుర్తుంచుకోవటం చాలా చాలా ముఖ్యం మిత్రులారా. మందులకు శాస్త్రీయ మార్గదర్శకత్వం అత్యవసరం. యాంటీబయాటిక్స్ వాడాలి అంటే వైద్యుల సలహా తప్పనిసరి. ఈ అలవాటు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. నా ప్రియమైన దేశవాసులారా, మన సంప్రదాయ కళలు సమాజాన్ని శక్తిమంతం చేస్తాయి. అంతేకాదు ప్రజల ఆర్థిక పురోగతికి ప్రధాన మాధ్యమంగా కూడా మారుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లోని నరసాపురం ప్రాంతానికి చెందిన లేస్ క్రాఫ్ట్ ఇప్పుడు దేశవ్యాప్త ప్రజాదరణతో విలసిల్లుతోంది. ఈ లేస్ క్రాఫ్ట్ అంటే అల్లికల కళ తరతరాలుగా మహిళల చేతుల్లో ఉంది. మన దేశ నారీమణులు దీన్ని ఎంతో ఓపికగా జాగ్రత్తగా కాపాడుకున్నారు. నేటి సంప్రదాయాన్ని కొత్త రంగురూపులతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, నాబార్డ్ సంయుక్తంగా చేతి వృత్తుల వారికి కొత్త డిజైన్లను నేర్పుతూ ఉన్నాయి. వారికి మెరుగైన నైపుణ్య శిక్షణను కూడా అందిస్తూ ఉన్నాయి. కొత్త కొత్త మార్కెట్లతో అనుసంధానానికి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాయి. నరసాపురం లేస్కు GI ట్యాగ్ లభించటం కూడా ఒక విశేషం. నేడు 500 కంటే ఎక్కువ ఉత్పత్తులు తయారవుతున్నాయి ఈ అల్లికల కళలో. 250 కంటే ఎక్కువ గ్రామాల్లో దాదాపు 1,00,000 మంది మహిళలు దీని ద్వారా ఉపాధి పొందుతూ ఉన్నారు. మిత్రులారా, తమ కృషి ద్వారా సాంప్రదాయిక కళల్ని ప్రోత్సహించటమే కాకుండా స్థానిక ప్రజల్ని కూడా శక్తివంతులు చేస్తున్న వ్యక్తుల గురించి తెలియచేయడానికి ఒక అద్భుత వేదిక మన్ కీ బాత్. మణిపూర్లోని చురా చాంద్పూర్కు చెందిన మార్గరెట్ రాంథార్సియం ఇలాంటి ఒక ఉదాహరణ. మణిపూర్ సాంప్రదాయిక ఉత్పత్తులు, హస్తకళలు, వెదురు, కలపతో తయారు చేసిన వస్తువులు తన దృక్కోణం కారణంగా ఎంతో ప్రాధాన్యత పొందాయి. ప్రజల జీవితాల్ని మార్చేందుకు మాధ్యమం కూడా అయ్యాయి. నేడు మార్గరెట్ గారి యూనిట్లో 50 మందికి పైగా కళాకారులు పనిచేస్తూ ఉన్నారు. ఆమె తన కృషి ద్వారా ఢిల్లీతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో తమ ఉత్పత్తులకి మార్కెట్ను విస్తరించుకున్నారు. మిత్రులారా, మణిపూర్ నుంచే మరొక ఉదాహరణ సేనాపతి జిల్లా నివాసి చోఖోనే క్రిచేనా గారిది. ఆమె కుటుంబం మొత్తం సాంప్రదాయిక వ్యవసాయంలో పాల్గొంటుంది. క్రిచేనా ఈ సాంప్రదాయిక అనుభవాన్ని చాలా వరకు విస్తరించారు. పూల పెంపకాన్ని తమ అభిరుచిగా మార్చుకున్నారు. నేడు క్రిచేనా
ఈ పనిని అనేక మార్కెట్లతో అనుసంధానిస్తున్నారు కూడా. ఆ ప్రయత్నం ఆ ప్రాంతంలోని స్థానిక సమాజాలకు సాధికారిత కల్పిస్తున్నది. మిత్రులారా, సాంప్రదాయిక జ్ఞానాన్ని ఆధునిక దృక్పథంతో మేళవించినప్పుడు అది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది అన్న వాస్తవానికి ఈ ఉదాహరణ ఒక అద్భుత నిదర్శనం కదా. మీ సమీపంలో ఇలాంటి విజయగాథలు ఏమన్నా ఉంటే దయచేసి వాటిని నాతో పంచుకోండి. మిత్రులారా, మన దేశంలో అత్యంత అందమైన విషయం ఏమిటంటే, ఏడాది పొడవునా దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో పండుగ వాతావరణం ఉంటుంది. వివిధ పండుగలు మాత్రమే కాకుండా స్థానికంగా కూడా అనేక ఉత్సవాలు ఆయా ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. దీని అర్థం మీరు ప్రయాణించాలి అని అనుకోవాలే కానీ దేశంలోని ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక ప్రత్యేక వేడుక జరుగుతూనే ఉంటుంది. ఆస్వాదించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు కూడా. అటువంటి పండుగ ప్రస్తుతం రన్ ఆఫ్ కచ్లో జరుగుతోంది. ఈ సంవత్సరం కచ్ రణోత్సవ్ నవంబర్ 23వ తేదీన ఆరంభమైంది. ఫిబ్రవరి 20వ తేదీ దాకా కొనసాగుతుంది. ఈ కచ్ రణోత్సవంలో విభిన్నమైన జానపద సంస్కృతులు, జానపద సంగీతం, నృత్యం, చేతి పనులు, ఎన్నో ప్రదర్శనలు ఉంటాయి. రన్ ఆఫ్ కచ్ గొప్పతనాన్ని దర్శించటం ఒక అద్భుత ఆనందదాయక అనుభవం. రాత్రి సమయంలో తెల్లటి ఇసుక తిన్నెల రన్పై చంద్రకాంతి వ్యాపించినప్పుడు ఆ వెన్నెల దృశ్యం మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. రన్ ఉత్సవ్లో టెంట్ సిటీ ఎంతో ప్రజాదరణ పొందింది. గత నెలలో దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా 2 లక్షల మందికి పైగా ప్రజలు ఈ రన్ ఉత్సవ్లో పాల్గొన్నారు అని నేను తెలుసుకున్నాను. మీకు అవకాశం దొరికినప్పుడు దయచేసి అలాంటి ఉత్సవాల్లో పాల్గొంటూ ఉండండి. భారతదేశ వైవిధ్యాన్ని ఆస్వాదించండి. మిత్రులారా, ఇది 2025లో మన్ కీ బాత్ చివరి ఎపిసోడ్. మనం 2026లో జరిగే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఖచ్చితంగా ఇదే ఉత్సాహంతో, ఇదే ఉల్లాసంతో పాల్గొందాం. మన అనే భావనతో మన మన్ కీ బాత్ చెప్పుకునేందుకు మన్ కీ బాత్ కార్యక్రమంలో కలుద్దాం. కొత్త శక్తి, కొత్త విశేషాలు మనల్ని మరింత కొత్త ప్రేరణతో నింపుతాయి. దేశవాసుల లెక్కలేనని గాథలు మన్ కీ బాత్లో మనందరినీ కలుపుతాయి. ప్రతి నెల వికసిత భారతదేశం కోసం ప్రజలు తమ దృష్టిని పంచుకునే అనేక సందేశాల్ని నాకు పంపుతున్నారు. నేనెంతో ఆనందంగా అందుకుంటున్నాను కూడా. ఈ దిశలో మీ సూచనలు, మీ ప్రయత్నాల్ని చూసినప్పుడు ఈ నమ్మకం నాకు మరింత బలపడుతోంది. ఈ విషయాలన్నీ నన్ను చేరినప్పుడు వికసిత భారతదేశ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది అన్న నమ్మకం రోజు రోజుకు బలపడుతుంది నాలో. ఈ సంకల్ప సిద్ధి యాత్రలో 2026 ఒక ముఖ్యమైన మైలురాయి కావాలి. మీరు, మీ కుటుంబం సంతోషకరంగా జీవితాన్ని హాయిగా గడపాలి, ఆరోగ్యంగా గడపాలి. ఈ కోరికతో ఈ ఎపిసోడ్కు వీడ్కోలు పలికే ముందు ఫిట్ ఇండియా ఉద్యమం మిమ్మల్ని కూడా ఫిట్గా ఉంచాలి అని నేను ఖచ్చితంగా చెప్పాలి అనుకుంటున్నాను. మీరందరూ ఫిట్గా ఉండాలి. ఈ శీతాకాల వాతావరణం వ్యాయామానికి చాలా అనుకూలమైంది. వ్యాయామం తప్పకుండా చేయండి మిత్రులారా. మీ అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు, ధన్యవాదాలు. వందే మాతరం.